హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 2nd 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా కానీ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క హిందూ పేపర్ అనేది మీకు ఎర్లీగా కావాలి, ఈ వీడియో కన్నా ముందే కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సైన్స్ ఆఫ్ ఈజియింగ్. అంటే సైన్స్ ఆఫ్ ఈజియింగ్ అంటే ఏంటంటే మనకు గుర్తులు కనపడుతున్నాయి. మనకు ఏంటి ఈ యొక్క ఏదైతే ఈ కష్టతరమైనటువంటి రోజులు అనేవి పోయి మంచి రోజులు వచ్చే సిగ్నల్స్ అనేవి కనపడుతున్నాయి అన్నమాట. మనకు సైకిల్ అనేవి గుర్తులు అనేవి కనపడుతున్నాయి అని చెప్తున్నాను అనమాట. ఇండియాస్ COVID-19 ట్రాజెక్టరీ షోస్ ఏ డౌన్వర్డ్ ట్రెండ్ బట్ దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క COVID-19 సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాజెక్టరీ అంటే ఏదైతే ఉందో ఈ యొక్క గణాంకాలు కావచ్చు, లేకపోతే ఈ కరువు అనేది ఏదైతే ఉందో, ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో డౌన్వర్డ్ కొంచెం తగ్గిపోతుంది అనమాట, పడిపోతుంది అనమాట. సో అయినప్పటికీ కూడా మనకు ఏదైతే ఈ యొక్క ఆత్మసంతృప్తి అంటే కాంప్లసెన్సీ అంటే ఏంటి అంటే ఆత్మసంతృప్తి చెందాల్సిన దానికి స్థానం లేదు. రూమ్ అంటే ఏంటంటే స్థానం అనమాట. ఈ యొక్క ఆత్మసంతృప్తి అయిన అంటే ఇప్పుడు ఈ ట్రాజెక్టరీ తగ్గిపోయినప్పటికీ కూడా మనం ఆనందపడి లేకపోతే దాన్ని వదిలివేయాల్సినంత సరైనటువంటి పరిస్థితులు కావు. మనం ఇప్పటికీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఆఫ్టర్ రిపోర్టింగ్ ఓవర్ 97,650 novel coronavirus cases on September 11th, the largest number ever reported on single day by any country. Till then, the US registered 99,780 cases on October 30. India has been witnessing a steady fall in daily fresh cases reported since mid-September. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క సెప్టెంబర్ 11వ తారీఖున మన భారతదేశంలో 97,650 నావెల్ కరోనా వైరస్ అంటే ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించినటువంటి కేసెస్ అనేవి ఒకసారిగా ఒకే రోజులో నమోదైనాయి అనమాట. కొత్త కేసులు అనేవి నమోదైనాయి అనమాట. ఇంత సంఖ్య అనేది ఎప్పుడు ఇంతకుముందు ఏ దేశంలో ఎప్పుడూ కూడా ఒకరోజు ఇంత గణాంకాలు అనేవి లెక్క వేయలేదనమాట. కానీ రీసెంట్గా అక్టోబర్ 30వ తారీఖున యూఎస్లో మాత్రం 99,730 కేసులు అనేవి నమోదైనాయి అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు సెప్టెంబర్ 11లో అంత తీవ్రతంగా ఉధృతంగా ఉన్నటువంటి ఈ యొక్క నావెల్ కరోనా వైరస్ కేసులు అనేవి మన భారతదేశంలో ఈ యొక్క మిడ్ సెప్టెంబర్ నుంచి మనం ఇప్పుడు చూసుకుంటే పడిపోతూ వస్తుందన్నమాట. సిన్స్ October 25th there have been fewer than 50,000 new cases every day. Expect one day. అంటే అక్టోబర్ 25వ తారీఖు నుంచి మనం కనుక ఈ యొక్క కేసుల సంఖ్య మనం చూసుకుంటే 50,000 కన్నా తక్కువ కేసులు అనేవి రోజు నమోదవుతున్నాయి అనమాట. ఒక్కరోజు మాత్రమే 50,000 కన్నా ఎక్కువ కేసులు అనేవి నమోదైనాయి. మిగతా అన్ని రోజులు 50,000 కన్నా తక్కువే నమోదైనాయి అనమాట గడిచిన వారం రోజుల్లో చూసుకుంటే. మోర్ ఇంపార్టెంట్లీ ద రిడక్షన్ ఇన్ డైలీ కేసెస్ హ్యాస్ కంటిన్యూడ్ డిస్పైట్ నో అప్రిషియబుల్ డ్రాప్ ఇన్ ఓవరాల్ టెస్టింగ్ నంబర్స్, ఏ ట్రెండ్ క్వైట్ pronounced in states that bore the brunt of the pandemic, Maharashtra, Andhra Pradesh and Tamil Nadu. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మనం ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ యొక్క డైలీ కేసులు అనేవి తగ్గిపోతున్నాయి. ఎప్పటికీ అంటే మనం ఏదైతే ఉందో ఈ యొక్క టెస్టింగ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే అంశాలు అనేవి అవి తగ్గించకుండా రోజు రోజుకి వాటి సంఖ్య పెంచినప్పటికీ కూడా ఈ యొక్క టెస్టింగ్లు అనేవి తగ్గిపోతున్నాయి. డిస్పైట్ అంటే అయినప్పటికీ కూడా మనం టెస్టింగ్లు అవన్నీ ఎటువంటి తగ్గుదల లేకుండా ఎక్కువ టెస్టింగ్లు పెంచుతున్నప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏంటి అంటే కొంతవరకు ఏదైతే ఈ యొక్క స్టేట్స్ అనేవి ఈ యొక్క పెండమిక్ కారణంగా బ్రంట్ అంటే బాగా బాధపడుతున్నటువంటి బాగా తీవ్రమైన బోర్ ద బ్రంట్ అంటే తీవ్రంగా బాధపడుతున్నట్టు వాటికి ఆ యొక్క ప్రభావాన్ని భరిస్తున్నటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టిందనమాట. ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ దట్ ద పెండమిక్ హ్యాస్ పీక్డ్ బై స్ప్రెడ్డింగ్ త్రూ ద మేజర్ డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్, లీవింగ్ lakhs ఇన్ఫెక్టెడ్ అండ్ thousands డెడ్, బట్ దేర్ ఈజ్ ఏ డెఫినెట్ స్లోయింగ్ డౌన్ ఇన్ దీస్ ఏరియాస్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క పెండమిక్ అనేది చాలా ఎక్కువ స్థితిలో పీక్ అనమాట. ఎక్కువ స్థాయిలో ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించింది, ఒకరి నుంచి ఒక సంక్రమించింది. ఎక్కడ ముఖ్యంగా పాపులేటెడ్ సిటీస్, బాగా ఎక్కువగా జనాభా కలిగినటువంటి నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, అక్కడ తర్వాత lakhs ఆఫ్ పీపుల్కి ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించింది. వేల మందిలో దీని ద్వారా ఈ వ్యాధి కారణంగా చనిపోయారు, మరణాలు సంభవించినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఏవైతే ఇంతకుముందు ఎక్కువగా లక్షల కొద్దీ యొక్క వ్యాధి సంక్రమించి మరణాలు సంభవించిన ఏరియాల్లో దీని యొక్క ప్రభావం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది అనమాట.
Since August, cases had already started to pile up beyond urban areas in rural districts. అంటే మనం ఆగస్ట్ నెల నుంచి చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కేసుల యొక్క సంఖ్య అనేది అర్బన్ ఏరియాస్లో కన్నా రూరల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఈ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సంఖ్య అనేది అంటే ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించడం మొదలుపెట్టిందనమాట. It is unclear whether the drop in daily cases and deaths registered in the urban areas is playing itself out similarly in rural areas as well. As unlike urban areas, the protocols for testing, treatment, isolation are not as diligently followed because of gaps in the rural health infrastructure across states. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు సంఖ్య అనేది గణాంకాలు అంటే ఆగస్టు నుంచి రూరల్ ఏరియాలో కూడా ఈ యొక్క వ్యాధి అనేది విస్తరించిందని చెప్పుకున్నాం. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఏంటి డైలీ కేసెస్ అనేవి రోజు రోజుకి డెత్స్ అనేవి రోజు రోజుకి తక్కువగా నమోదవుతున్నాయి, తగ్గిపోతున్నాయి అనమాట. అదేవిధంగా రూరల్ ఏరియాల్లో కూడా ఉన్నదా లేదా, అలా కాకుండా రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలను మించిపోయే విధంగా ఉందా, ఆ యొక్క అంకెను మనం ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నామా? ఎందుకంటే ఈ యొక్క మనకు ప్రోటోకాల్స్ ఆ యొక్క రూరల్ ఏరియాలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే టెస్టింగ్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ఐసోలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటి అంటే క్షుణ్ణంగా పరిశీలించలేని అంశాలు అనమాట. డిలిజెంట్లీ ఫాలోడ్ అంటే మనకు క్షుణ్ణంగా వాటిని అనుసరించలేని విధానం అనేది ఉందన్నమాట. ఎందుకని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గ్యాప్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అనేవి ఎక్కువ స్థాయిలో ఆశించినంత స్థాయిలో లేకపోవటం వల్ల అవి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నెరవేర్చలేకపోతున్నారా అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ నీడ్ టు ఫాలో అప్ ఆన్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క హెల్త్ డిపార్ట్మెంట్స్ అనేవి దీని మీద వాళ్ళు ఫాలో అప్ ఆన్ దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి దాన్ని వాళ్ళు ఎలా ఉందో పరిస్థితి ఎలా ఉందో వీళ్ళు సమన్వయపరచాలన్నమాట. దానికి సంబంధించినటువంటి విధానాలను తెలుసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి. There is evidence from other disease surveillance in the past that states with a better primary health and a sentinel infrastructure across some topographies, urban and rural, have recorded disease better. అంటే మనకు ఇంతకుముందు పాత లెక్కల ప్రకారం ఏవైతే ఉందో సాక్ష్యాలు ఎవిడెన్స్ అంటే సాక్ష్యాల ప్రకారం మనం కనుక చూస్తే ఈ యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వైలెన్స్ పర్యవేక్షణ అనేది పూర్తిగా మనకు ఈ యొక్క రాష్ట్రాల్లో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం రాష్ట్రాల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కావచ్చు, ఈ యొక్క సెంటినల్ అనమాట. అంటే సెంటినల్ అంటే ఏంటంటే రక్షకుడు, కాపలాదారుడు అన్న మీనింగ్ వస్తుంది. సో ఈ యొక్క కాపలాదారుడితో కూడినటువంటి ఈ యొక్క మౌలిక సదుపాయాలు అంటే ఏంటి అంటే సరైనటువంటి టెస్టింగ్ విధానం కావచ్చు, ఈ యొక్క అంచనా అనేది సంబంధించి ఈ యొక్క ట్రోపోగ్రఫీస్ అనమాట. ఆ యొక్క ప్రాదేశిక ప్రదేశాలు అయినటువంటి అర్బన్ రూరల్ ఏరియాలో ప్రదేశాల్లో ఈ డిసీజ్ రికార్డు సంబంధించినటువంటి చాలా వరకు మెరుగైన అంశాలు అనేవి బయటపడ్డాయి మనకు సాక్ష్యాల ప్రకారం చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ద రిపోర్టింగ్ ఆఫ్ HIV కేసెస్ ఇన్ మహారాష్ట్ర and the southern state resulted in the recording of more cases, while Uttar Pradesh, Bihar and a few other northern Indian states reported fewer cases. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క మహారాష్ట్ర కావచ్చు, సదరన్ స్టేట్స్ అనేవి ఈ యొక్క HIV కేసెస్ సంబంధించినటువంటి ఈ యొక్క రికార్డింగ్స్ అనేవి మనం కింద చూస్తే ఏంటంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్, బీహార్ దాంతోపాటు కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా మనకు అంటే ఎక్కువగా నమోదైనాయి అనమాట. అక్కడ నార్త్ ఇండియాలోని యొక్క HIV కేసులు అనేవి తక్కువగా ఉండేవి అనమాట. ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ నాట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్ అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ అదర్ మస్ట్ నాట్ బికేమ్ కంప్లేసెంట్ about the drop in cases and must continue to increase their respective testing rates to keep pace with the rest of India. అంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము ఆల్రెడీ ఈ యొక్క బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఈ యొక్క కేసులు అనేవి నార్త్ ఇండియన్ స్టేట్లో HIV కేసులు అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలు లేకపోవటం అనేది మనం అన్నిటి ప్రకారం ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క అన్ని అంశాల ప్రకారం మనకు సాక్ష్యాలు లేవు అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తే నాట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్ అంటే ఈ యొక్క ఎవిడెన్స్ అంటే సాక్ష్యం అనేది మనకు లభ్యం కాకపోవటం అనేది అంశం కాదనమాట. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ యొక్క కేసులు ఎక్కువగా లేనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు, అప్పుడు వాళ్ళు ఆత్మసంతృప్తి చెందలేదు. కాంప్లేస్మెంట్ ఏంటంటే ఆత్మసంతృప్తి చెందలేదనమాట. చెందకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క కేసుల డ్రాప్కు సంబంధించి కావచ్చు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఈ యొక్క టెస్టింగ్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే ఈ యొక్క అంటే టెస్టింగ్ రేట్లు కావచ్చు ఇవన్నీ
ఇవన్నీ కూడా దాని యొక్క వేగాన్ని పెంచారనమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నటువంటి అంటే మన భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో కన్నా ఇక్కడ టెస్టింగ్లు ఎక్కువగా చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క వ్యాధి నిజంగానే ఎక్కువ సంక్రమించలేదని వాళ్ళు ఎవిడెన్స్ అనేది సంపాదించారనమాట. పూర్తిగా ఆ ఎవిడెన్స్ని వదిలేరు, అంటే ఆ సాక్ష్యాలు లేకుండా చేయలేదన్నమాట. సాక్ష్యాలు దొరికే విధంగా ఎక్కువగా టెస్టింగ్లు చేసి ఆ యొక్క అంశాన్ని ధృవీకరించారనమాట. వైల్ పీకింగ్ అండ్ ఏ రిడక్షన్ ఇన్ కేసెస్ ఈజ్ గుడ్ సైన్ దట్ కుడ్ ఈజ్ ద స్ట్రెయిన్ ఆన్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద డేంజర్ ద వైరస్ పోజెస్ ఈజ్ స్టిల్ రియల్. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకు ఈ యొక్క పీక్లో ఈ యొక్క వైరస్ అనేది పెరగటం అనేది మనం గనక చూసుకుంటే అది తగ్గిపోవడం అనేది చాలా వరకు మనకు ఏంటంటే ఒక మంచి పరిణామం అనమాట. గుడ్ సైన్ అంటే మంచి పరిణామాలు కావచ్చు, మంచి మనకు సైకిల్ అనేవి చేస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద యొక్క ప్రెజర్ అనేది, ఒత్తిడి అనేది తగ్గుతుంది, స్ట్రెయిన్ అనేది, ఒత్తిడి అనేది తగ్గిపోద్ది అనమాట. కానీ ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి ఈ యొక్క డేంజర్ అనేది మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నమాట. అది ఇప్పటికీ నిజంగానే కొనసాగుతుందన్నమాట. ద డిప్ ఇన్ కేసెస్ మే టర్న్ అవుట్ టు బి జస్ట్ ఏ స్టాటిస్టికల్ బ్లింప్ విత్ ఏ సెకండ్ సర్జ్ అండ్ heightened spread waiting to happen in the winter, particularly as people participate in the festival season. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం ఏదైతే ఈ యొక్క డిప్ అనేది తగ్గిపోవడం అనేది, కేసుల సంఖ్య అనేది కొంతవరకు క్షీణించడం అనేది మనకు జస్ట్ స్టాటిస్టికల్ బ్లింప్ అనమాట. అంటే మిడుగులు పురుగులు ఎలా మెరుస్తాయో, తొలుక్కుమని మెరుస్తాయో అలా ఒక మెరిసే విధానం మాత్రమే. స్టాటిస్టికల్ లెక్కల ప్రకారం ఒక మిరుగులు పురుగులు మెరిసే ఒక చిన్న ఒక కాంతి కిరణం మాత్రమే. సెకండ్ సర్జ్ అనేది రాబోయే కాలంలో యొక్క వింటర్ సీజన్లో రాబోతుందన్నమాట. ఇది యొక్క హ్యాపెన్ అనమాట, వెయిటింగ్ టు హ్యాపెన్. అంటే రాబోయే కాలంలో ఈ యొక్క వింటర్ సీజన్లో రావచ్చు, సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు అనమాట. పర్టికులర్గా ఈ యొక్క మన యొక్క భారతీయ ప్రజలు ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పాలి అంటే పర్టేక్ అంటే ఏంటంటే పాలు పంచుకోవటం, పాల్గొనడం అనమాట. ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో మన వాళ్ళు ఎక్కువగా పాలు పంచుకునే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ కాలంలో ఈ వ్యాధి అనేది సంక్రమించే అవకాశం, ఈ యొక్క వింటర్ సీజన్ కూడా ఉంది కాబట్టి దాంట్లో అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట. స్టేట్స్ హ్యావ్ స్టార్టెడ్ టు ఈజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ స్కూలింగ్, కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ హ్యావ్ ఈవెన్ అలౌడ్ theaters and malls to open to spur the consumption economy severely affected by the lockdowns. అంటే ఇప్పుడు స్టేట్స్ అనేవి రాబోయే కాలంలో కొంతవరకు ఈ యొక్క ఏవైతే పరిమితులు ఏవైతే ఉన్నాయో, రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు ఉపసంహరించబోతుంది అనమాట. స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్థికపరమైన యాక్టివిటీస్ అంటే ఈ యొక్క షాపింగ్ మాల్లో అవి రిలీజ్ చేయడం కావచ్చు, తర్వాత థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పునరుద్ధరించడం కావచ్చు, వీటన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఎందుకు? ఈ యొక్క కన్జంప్షన్ అనేది ప్రోత్సహించడం కోసం, ఈ కన్జంప్షన్ వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు అనేవి పూర్తిగా దెబ్బతిన్నాయి అనమాట. ఈ యొక్క లాక్డౌన్స్ వల్ల పూర్తిగా ఎఫెక్ట్ అయినాయి అనమాట. సో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రోత్సహించడం కోసం వీళ్ళు ఈ పనులు మొదలు పెడుతున్నారు అనమాట. ద ఈజింగ్ వాజ్ అన్అవాయిడబుల్ యాజ్ ద ఎకనామిక్ స్ట్రెయిన్ వాజ్ బికమింగ్ యాజ్ మచ్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ పీపుల్ యాజ్ COVID-19 వాజ్ టు దేర్ హెల్త్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఏజింగ్ అనేది మనం అన్అవాయిడబుల్ అనమాట. అంటే వీటి మీద ఇలా అంటే రిస్ట్రిక్షన్స్ అనేది ఉపసంహరించడం అనేది మనం ఆపలేని పరిస్థితి అనమాట. ఎందుకని? ఆర్థికపరమైనటువంటి యొక్క ఒత్తిడి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. ఈ యొక్క COVID-19 ప్రాబ్లంతో పాటు ఈ యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి కూడా పెరగడం వల్ల ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ తొలగించడం అనేది అనివార్యం, ఆపలేని పరిస్థితి. కానీ దానివల్ల ఏంటి అంటే ఈ యొక్క COVID-19 సంబంధించినటువంటి ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందన్నమాట. Citizens must not get complacent about the drop in cases and should continue to observe norms of social distancing, mask wearing and hand hygiene till vaccine made available prove their efficacy. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క సిటిజన్స్ అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఆత్మసంతృప్తి చెందకూడదు. ఈ గణాంకాలు చూసి మనం ఆత్మసంతృప్తి చెందకూడదు. దాంతోపాటు వీళ్ళు ఏం చేయాలి అంటే పూర్తిగా ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ కావచ్చు, తర్వాత మాస్క్ వేరింగ్ కావచ్చు, తర్వాత హ్యాండ్ హైజీన్ అనే అంశాలు అనేవి ఈ యొక్క వ్యాక్సిన్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చి దాని యొక్క ఏదైతే సామర్థ్యం అనేది నిరూపించుకునేంత వరకు కూడా మనం కొంతవరకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదంటే మన భారతదేశంలో ఈ యొక్క కౌంట్ అనేది గణాంకాలు అనేవి తగ్గిపోయినాయి. అది తగ్గిపోయినంత మాత్రాన మనం ఆత్మసంతృప్తి పడి అమ్మయ్య అయిపోయింది అనుకోకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే మాత్రమే రాబోయే కాలంలో వింటర్ సీజన్ కావచ్చు, ఫెస్టివల్ సీజన్లో మనం ఈ యొక్క వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ ఫియర్స్ కంటెస్ట్.
అంటే ఈ యొక్క ఫియర్స్ కంటెస్ట్ అంటే ఏంటంటే ఈ యొక్క బలమైనటువంటి ఈ యొక్క పోటీ అనమాట. ఏదైతే ఉందో ఫియర్స్ అంటే ఏంటంటే బలమైన దృఢమైనటువంటి ఒక పోటీ అనమాట. ఎస్ ద యుఎస్ఆ ప్రిపేర్స్ ఫర్ ద ఎలక్షన్ ఏ వ్రాంగ్లర్ ఓవర్ ద రిజల్ట్స్ ఈజ్ ఇంక్రీజింగ్లీ లైక్లీ. అంటే ఇప్పుడు రోజు రోజుకి ఈ యొక్క ఏదైతే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్కి సంబంధించిన ఎలక్షన్స్ అనేవి దగ్గర పడే కొద్దీ ఈ యొక్క వ్రాంగ్లర్ అంటే ఏంటి అంటే వివాదపడు గొడవ పడే అంశం అనమాట. అంటే ఈ యొక్క రిజల్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశాలు కావచ్చు, వాటి యొక్క ప్రాధాన్యత అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఏదైతే ఎలక్షన్లు ఎంత దగ్గర పడుతున్నాయో ఆ యొక్క వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాలు అనేవి అంత పెరుగుతూ వస్తున్నాయని చెప్తున్నారనమాట. విత్ లెస్ దాన్ 2 days until voting ends in the 2020 US presidential election, the results of opinion polls gauging voter performance between the Republican incumbent President Donald Trump and his Democratic challenger former Vice President Joe Biden almost uniformly show that the latter is holding on to a firm lead. అంటే ఇప్పుడు మనకు రాబోయే కాలంలో ఒక 2 రోజుల్లోనే మనం యొక్క ఓటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ యొక్క యూఎస్ సంబంధించినటువంటి 2020కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేవి. ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్ కావచ్చు, ఒపీనియన్ పోల్స్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ యొక్క గేజింగ్ అనమాట, అంచనా వేసే అంశం, ఆ యొక్క అంచనాల ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి ఇన్క్యుబెంట్ ఏంటంటే ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క రిపబ్లికన్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, తర్వాత అతని యొక్క డెమోక్రటిక్ ఛాలెంజర్ అయినటువంటి ఒకప్పటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జియో బైడెన్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య యొక్క అంచనా అనేది కనుక చూసుకుంటే యూనిఫామ్గానే ఉంది, దగ్గర సమతూకంగానే ఉన్నది, ఇద్దరికి ఈక్వల్లీ ఓట్ షేరింగే వస్తుంది. కాకపోతే కొన్ని సమయాల్లో మాత్రం ఈ లేటర్ అంటే సెకండ్ వన్ అనమాట, ఎవరైతే ఈ యొక్క జియో బైడెన్ అనే అతనికి కొంతవరకు ఈ యొక్క ఫర్మ్ లీడ్ అనేది దొరికింది. అంటే డొనాల్డ్ ట్రంప్ కన్నా కానీ కొంతవరకు ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట. ఏ లీడింగ్ పోల్ ఆఫ్ పోల్స్ పుట్ మిస్టర్ బిడెన్ ఎహెడ్ బై ఏ సాలిడ్ 7.8%. అంటే ఇప్పుడు ఈ యొక్క లీడింగ్ పోల్ మన యొక్క అంచనాలలో కొంతవరకు ఆయన ముందున్నాడని చెప్పాం కదా. ఎంత పర్సెంట్ ఉన్నాడంటే 7.8% ఓటు మెజారిటీతో ముందున్నాడనమాట. ఏ వెల్ రిగార్డెడ్ డేటా డ్రివెన్ వెబ్సైట్ రన్నింగ్ స్టాటిస్టికల్ మోడల్స్ ఆన్ polls simulated 40,000 possible outcomes to find that Mr. Biden won 90 times out of 100. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క డేటా అనేది వెబ్సైట్ రన్నింగ్ స్టాటిస్టికల్ మోడల్ కావచ్చు, ఈ యొక్క అంచనాలు వేసే కొన్ని యొక్క ఎలక్షన్ అంచనా వేసే కొన్ని ఏవైతే ఉన్నాయో అవి దగ్గర ఒక 40,000 పాసిబుల్ అవుట్కమ్స్ ప్రకారం మన లెక్క ప్రకారం చూసుకుంటే ఈ యొక్క మొత్తం 100 స్థానాల్లో 90 స్థానాలు ఈ యొక్క జియో బైడెన్ సాధించే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క అంచనాలు చెప్తున్నాయి అనమాట. However, an analysis of politics since January 2019 reveals how voters might regard Mr. Trump's performance, disregarding what they may have said in response to opinion surveys. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క మనకు 2017 నుంచి ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క ఏదైతే పరిపాలన విధానం కావచ్చు, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, దానికి అనుగుణంగానే ఈ యొక్క అంటే ఈ యొక్క ఓటర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ సర్వే అనేది రెస్పాన్స్ అనేది వచ్చిందని చెప్తున్నారనమాట. హీ కమ్ టు పవర్ ఆన్ వాట్ వాజ్ ఎసెన్షియల్లీ ఏ నేటివిస్ట్ కాల్ టు purportedly put America first to fight for the middle class workers losing jobs to foreigners or immigrants. అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఏ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏ యొక్క అంశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడంటే అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని మొదలుపెట్టాడనమాట. ఆ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఉద్యోగాలు పోతున్నాయి అనమాట. ఎందువల్ల పోతున్నాయి? ఈ యొక్క ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మైగ్రెంట్ వర్కర్ల వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు అనేవి కోల్పోతున్నాయి అనమాట. వాళ్ళకి నేను సహాయం చేస్తాను, వాళ్ళకి అనుకూలంగా నేను పరిపాలన చేస్తాననే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ ఎలక్షన్లో వచ్చాడు. దాని ప్రకారమే గెలిచాడు అనమాట. ద డివిసివ్ rhetoric that his 2016 campaign employed to this end continued to yield rich political dividends for him until early 2020. అంటే ఆయన 2016లో ఏ క్యాంపెయిన్తో ఈ యొక్క అంటే రెహటిక్ అంటే ఏంటంటే నైపుణ్యబద్ధమైనటువంటి ఈ యొక్క డివిసివ్ అనమాట, విడగొట్టే విధానంలో ఉన్నటువంటి నైపుణ్యంతో ఆయన 2016 క్యాంపెయిన్లో పూర్తిగా ఆ యొక్క పాల్గొని అంటే క్యాంపెయిన్ చేసి దానివల్ల ఏమైంది, ఆయనకు సరైనటువంటి రిజల్ట్స్ అనేవి వచ్చినాయి అనమాట. అవన్నీ కూడా కొనసాగినాయి 2020 వరకు కూడా. ఆయన చెప్పిన ఏవైతే మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే అక్కడ అమెరికా పౌరులందరూ కూడా ఒప్పుకున్నారు. అవి కొనసాగుతూనే వస్తున్నాయి అనమాట. హౌఎవర్ ఆల్ దిస్ చేంజ్డ్ విత్ ద ఆన్సెట్ ఆఫ్ ద COVID-19 పాండమిక్ అండ్ ఎపిడెమియాలజిస్టికల్ ఛాలెంజ్ దట్ ద వైట్ హౌస్ వాజ్ అనేబుల్ టు మీట్.
అంటే 2020 వరకు ఆయన యొక్క అంచనాలన్నీ సరిపోయినాయి. ఏదైతే ఫారినర్స్కి వ్యతిరేకంగా ఒక అమెరికన్స్కి అనుకూలంగా ఉన్న సిద్ధాంతాలు అనేవి బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కోవిడ్-19 అనేది 2020 తర్వాత ఎంటర్ అయ్యిందో, ఆ ఎంటర్ అయినప్పటికీ నుంచి ఈ యొక్క ఎపిడమాలజిస్టికల్ అంటే ఏంటంటే సూక్ష్మక్రిమి సంబంధితమైనటువంటి సమస్య, ఆ ఛాలెంజ్ అనేది దానివల్ల ఏంటంటే ఈ యొక్క వైట్ హౌస్ అనేది దాన్ని పూర్తిగా ఎదుర్కోలేకపోయిందనమాట. అనేబుల్ టు మీట్, దాన్ని పూర్తిగా ఎదుర్కోలేకపోయిందనమాట. దిస్ వాజ్ పార్ట్ బంగ్లింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద chaotic executive decision making and part apathy born of Mr. Trump's disdain of masks, social distancing and lockdowns. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మనకు అంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క అంశాలన్నీ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క అసమర్థత, ఈ యొక్క పార్ట్ ఆఫ్ బింజ్లింగ్ అంటే ఏంటంటే అసమర్థతలో ఒక భాగంగాను, తర్వాత ఈ యొక్క చావటిక్ అంటే ఏంటంటే అస్తవ్యస్తమైనటువంటి ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఏవైతే నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, దాంతోపాటు కొంతవరకు ఏవైతే ఎపతి అనేది, అంటే ఎపతి అంటే ఏంటి అంటే ఎటువంటి యొక్క ఉద్దేశాలు లేకపోవటం కావచ్చు, ఉదాసీనత, ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉదాసీనంగా ఉండటం కావచ్చు. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క మిస్టర్ ట్రంప్ ఏంటంటే ఈ యొక్క డిస్డైన్ అంటే ఏంటంటే అయిష్టత కావచ్చు, లేకపోతే ఏహేభావం కావచ్చు, వేటి మీద మాస్కులు ధరించడం కావచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, లాక్డౌన్స్ మీద ఆయన ఏహేభావం చూపించడం వల్ల పూర్తిగా ఈ యొక్క వ్యాధిని అనేది కంట్రోల్ చేయలేకపోయాడు అనమాట. ఈవెన్ ఇన్ దిస్ అప్రోచ్ హౌ ఎవర్ అన్సైంటిఫిక్ he may have won voter sympathy, perhaps because some appreciated his desire to reopen the economy regardless of COVID-19. కానీ ఇంత పరిస్థితుల్లో కూడా ఆయన ఒక అశాస్త్రీయమైనటువంటి అన్సైంటిఫిక్ అనమాట, అశాస్త్రీయమైనటువంటి విధానం ద్వారా ఈ యొక్క ఓటర్ల యొక్క ఏదైతే ఉందో సింపతి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సింపతి ఏదైతే ఉందో, జాలి ఏదైతే ఉందో, సింపతి అంటే జాలి కావచ్చు, లేకపోతే ఒక ఆదరణ పొందాడనమాట. ఎలా పొందాడు అంటే ఈ యొక్క కోవిడ్-19 స్థితిలో కూడా ఆయన ఏంటంటే ఎకానమీని రీఓపెన్ చేశాడనమాట. అంటే ఎకానమీకి సంబంధించినటువంటి ఎటువంటి అంతరాయం కలగకుండా చూశాడనమాట. దానివల్ల వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క ఓటర్ల దగ్గర నుంచి కొంత మీద ఆయనకు సింపతి అనేది ఏర్పడింది అనమాట. ఇట్ ఈస్ దిస్ సెంటిమెంట్ దట్ మైట్ ప్రూవ్ టు బీ మిస్టర్ బిడెన్స్ అన్డూయింగ్ యాజ్ ఓట్ టాలీయింగ్ కమ్స్ టు ఏ క్లోజ్ ఇన్ ద డేస్ అండ్ వీక్స్ అహెడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క సింపతి కావచ్చు, ఈ సెంటిమెంట్ కారణంగా కూడా ఈ యొక్క బిడెన్కి కొంతవరకు నష్టం కలిగించే విధంగా రాబోయే వారాలు కావచ్చు, రోజుల్లో కావచ్చు, ఈ ఓట్ టాలీయింగ్ సంబంధించి కొంతవరకు నష్టం కలిగించే విధంగా ఉండొచ్చు అనమాట. దేర్ ఇన్ లైస్ ఏ మేజర్ ఫోర్స్ లైక్లీ టు షేప్ ద డినౌన్స్మెంట్ ఆఫ్ దిస్ election. The pandemic has resulted in a massive shift in the balance of voting method towards early voting, mail-in voting and absentee voting. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కొన్ని బలమైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క పరిణామాలు అనేవి డినౌన్స్మెంట్ అంటే పరిణామాలు అనేవి చాలా వరకు ఎలక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క పాండమిక్ కారణంగా ఏంటంటే ఈ యొక్క ఓటింగ్ విధానం అనేది పూర్తిగా మ్యాసివ్గా షిఫ్ట్ అయిందనమాట. ఎలాంటి ఓటింగ్ విధానం? బ్యాలెన్స్ ఓటింగ్ విధానం పద్ధతిలోకి, తర్వాత ఎర్లీ ఓటింగ్ విధానంలోకి, తర్వాత మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం, దాంతోపాటు ఆబ్సెంటీ ఓటింగ్ విధానం, ఇలాంటి రకరకాల ఓటింగ్ విధానం అనేది వచ్చింది. ఇంతకుముందు అందరూ డైరెక్ట్గా బ్యాలెట్ బాక్సుల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారటం వల్ల ఇలాంటి రకరకాల ఓటింగ్ విధానం వచ్చిందనమాట. మిస్టర్ ట్రంప్ హ్యాస్ అటాక్డ్ మెయిల్ ఇన్ ఓటింగ్ విత్ factually unfounded claims regarding potential for fraud and a democratic conspiracy. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రంప్ పూర్తిగా యొక్క మెయిల్ ఇన్ విధానం మీద పూర్తిగా దాడి చేశాడనమాట. ఎందుకని? ఇది పూర్తిగా నమ్మదగ్గమైనటువంటి కాదు. అంటే ఆయన ఏంటంటే అర్ధరహితమైనటువంటి అన్ఫౌండెడ్ అంటే సమస్య అంటే ఏవైతే ఉన్నాయో మనకు తప్పులు దొరకని క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, తప్పు లేకుండా తప్పుపట్టం అంటారు చూసారా, అలాంటి విధానం ద్వారా వీటి మీద దాడి చేశాడనమాట. ఇది పూర్తిగా మోసపూరితమైంది, ఫ్రాడ్తో కూడింది ఈ యొక్క మెయిల్ ఇన్ విధానం. దాంతోపాటు ఏదైతే ప్రజాస్వామికపరమైనటువంటి ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశం అనమాట, కాన్స్పిరసీగా ఆయన దాన్ని అభివర్ణించాడనమాట. గివెన్ దట్ వెల్ ఓవర్ 90 million votes have been cast already through the letter channels and that far more Republicans and Trump supporters are likely to vote in a person on November 3rd. అంటే ఇప్పుడు ఆల్రెడీ 90 మిలియన్ల ఓట్లు అనేవి ఆల్రెడీ పడిపోయినాయి. ఏదైతే ఉందో ఈ యొక్క లెటర్ ఛానల్స్ అనే విధానం ద్వారా ఈ యొక్క ఓట్లు అనేవి జరిగినాయి అనమాట. రాబోయే నవంబర్ 3వ తారీఖులో ఈ యొక్క రిపబ్లికన్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత ట్రంప్ సపోర్టర్స్ అనేవాళ్ళు ఏదైతే ఈ యొక్క పర్సన్ ఆన్ ఓటు ప్రకారం ఏంటంటే వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉందన్నమాట. ద ఎర్లీ రిజల్ట్స్ విల్ లైక్లీ షో ఏ సిగ్నిఫికెంట్ లీడ్ ఫర్ మిస్టర్ ట్రంప్. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 90 మిలియన్ల ఓట్లు ఏవైతే పడ్డాయో ఆ యొక్క ఎర్లీ ఓటింగ్ కావచ్చు, ఎర్లీ రిజల్ట్స్ ప్రకారం ఏంటి అంటే కొంతవరకు ట్రంప్కు మంచి లీడ్ వచ్చే విధంగానే ఈ యొక్క ఎలక్షన్ విధానం అనేది కొనసాగుతుందన్నమాట.
If, as is likely, the scales are start tipping toward Mr. Biden as the mail-in votes are tailed, the stage will be set for Mr. Trump to formally allege voting fraud and escalate the matter to the Supreme Court, a court that did not hesitate to rule on 2000 election favoring Republican George W. Bush. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ ఇలాంటి విధానం ఆల్రెడీ ఇప్పుడు మన 90 లక్షల ఓట్లు అనేవి 90 మిలియన్ల ఓట్లు 90 మిలియన్ల ఓట్లు ట్రంప్కి అనుకూలంగా పడ్డాయి. ఇలాంటి విధానం ద్వారా మిగతా ఓట్లు కూడా ఆయన పడితే పర్లేదు, లేదా అలా పడకుండా బిడెన్కి కనుక మెయిలింగ్ ఓటు విధానం ద్వారా ఎక్కువ కనుక ఓట్లు కనుక పడ్డాయి అనుకోండి, ఆల్రెడీ ఈ మెయిలింగ్ ఓటు విధానం మీద ట్రంప్కి ఇష్టం లేదు, అది తప్పని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. సో దానివల్ల ఏం చేస్తాడు, ఆయన ఒక స్టేజ్ సెట్ చేస్తాడనమాట. ఈ అంశానికి సంబంధించి ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టే అవకాశం ఉంది. ఈ సుప్రీంకోర్టు కూడా దీన్ని ఇలాంటి కోర్టులను హెసిటేట్ అంటే అయిష్టత అనమాట, అయిష్టత వ్యక్తపరచట్లేదు. ఎందుకని 2000లో కూడా ఇలాంటి విధానం ద్వారానే జార్జ్ అంటే రిపబ్లికన్ సంబంధించినటువంటి జార్జ్ డబ్ల్యూ బుష్ అనే అతను ఎలక్షన్లో గెలిచాడనమాట. ఇలాంటి సుప్రీంకోర్టు అనేది కేసు తీసుకొని ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల ఆయన గెలవడం అనేది జరిగిందనమాట. సో అలాంటి పరిస్థితులు అయితే అవకాశం ఉందన్నమాట. గివెన్ దట్ ద రిపబ్లికన్ కంట్రోల్డ్ సెనేట్ రీసెంట్లీ రష్డ్ టు fill an empty seat on the court with a conservative judge Amy Coney Barrett, the 6-3 majority on the court favoring conservatives may well have a bearing in such an eventually. అంటే ఇప్పుడు ఈ రిపబ్లిక్ కంట్రోల్ చేసే సెనేటర్ సంబంధించినటువంటి ఎవరైతే సెనేటర్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్గా కన్జర్వేటివ్ జడ్జి అయినటువంటి ఎమీ కెనీ బెరెట్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఆ స్థానంలో కూర్చున్నాడు అనమాట. అక్కడ ఏంటంటే 6-3 మెజారిటీతో కోర్టు అనేది పూర్తిగా ఎప్పుడు కూడా కన్జర్వేటివ్స్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరించేవాడు అనమాట. సాంప్రదాయబద్ధం అంటే వీళ్ళు మార్పును కోరుకొని ఎవరైతే జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏదైతే ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే వాళ్ళు సాంప్రదాయబద్ధం ఏంటి సాంప్రదాయబద్ధంగా ఓటింగ్ జరిగితేనే వాళ్ళు ఇష్టపడతారు. మెయిలింగ్ ఓటింగ్ కావచ్చు, లేకపోతే ఏవైతే కొన్ని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఏది ఆబ్సెంటీ ఓటింగ్ కావచ్చు, అలాంటి విధానాలను వీళ్ళు ఒప్పుకోరనమాట. ఎక్కువగా 6-3 మెజారిటీ అనేది మనం చూస్తే అంటే 6 కన్జర్వేటివ్ వాళ్ళు అంటే సాంప్రదాయబద్ధమైన వాళ్ళు, 3 మామూలుగా ఇప్పుడు ఏంటంటే ట్రెడిషనల్ కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈవెన్చువల్గా మారిన సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎక్కువగా కన్జర్వేటివ్ ఆధిపత్యం ఉంది కాబట్టి అది కూడా ట్రంప్ కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓన్లీ ఏ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బై మిస్టర్ బిడెన్ ఆన్ ఎలక్షన్ డే టు యాడ్ ద ఎర్లీ ఓటింగ్ లీడ్ విలం అబ్వేట్ దిస్ పాసిబిలిటీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన జియో బైడెన్ అనే అతను అధికారంలోకి రావాలి అంటే ఆల్రెడీ ఎర్లీ ఓటింగ్లో ట్రంప్ అనే అతను మనం ముందున్నాడని చెప్తాం. సో దానికన్నా ఎలక్షన్ డే నవంబర్ 3వ తారీఖున అతనికి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం కనుక ఉంటే దానివల్ల ఏదైతే కొన్ని అంశాలు పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అతనికి ఇబ్బంది కల్పించే పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పవహించి ఆయన ఎలక్షన్లో గెలిచి ఏదైతే ప్రెసిడెంట్ పదవి చేపట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయన ప్రెసిడెంట్ పదవి ఒకవేళ గెలిచినప్పటికీ కూడా మెయిన్ విధానం ద్వారా మళ్ళీ ట్రంప్ ఏం చేస్తాడు, ఆయన దానికి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తారు. సుప్రీంకోర్టు కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జడ్జిలు అందరూ కూడా కన్జర్వేటివ్ సాంప్రదాయ విధానాన్ని అనుసరించేవాళ్లే అని చెప్తున్నారనమాట. సో ఇవేంటి హిందూలో నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.